చూడండి, ఇక ఈ సాలిడ్నెస్ మానేయాలి. మీరంతా డిసిప్లైన్ నేర్చుకోవాలి. ఏమిటలా ఒకరిని చూసుకుంటారు? టీచర్ ఎవరో నడపకుండా. అవును, మన మళ్ళీ వంశీని తీర్చిదిద్దే విధానం చూస్తుంటే మీరే కాదు, నేను కూడా ఆవిడ దగ్గర ట్రైన్ అయిపోవడం మంచిది అనిపిస్తాను. అంటే పాఠాలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తూ ఉంటారు? టీచర్ అడిగి చెప్తాను. సరే, నువ్వు వెళ్ళి మన హైదరాబాద్ ఆఫీస్ ఫోన్ చేసి ఈవినింగ్ ఫ్లైట్ లో రాజాదీప వస్తున్నారని ఇన్ఫార్మ్ చేయి. సారీ తాతయ్య, నేను హైదరాబాద్ వెళ్ళలేదు. అదేమిటమ్మా, రేపు మన వంశీ ఇండస్ట్రీస్ యానివర్సరీ. సిద్ధార్థ శరణాలయానికి రాజా ₹1,00,000 విరాళం చేస్తున్నాడు. ఇద్దరు వెళ్తండి. ఎదురుగా ఉంటేనే వీడికి నేను అమ్మని సంగతి గుర్తుకు రావటం లేదు. ఇక హైదరాబాద్ వెళ్తే తిరిగి వచ్చేలాగా నన్ను పూర్తిగా మర్చిపోతాడు. అయితే నువ్వు ఇక్కడే ఉండి వీడు అందరినీ మర్చిపోయేలా చేస్తానో లేదో వచ్చాక చూడండి. ఇండస్ట్రీస్ 4వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ ఆర్కే రాజా గారు మన శరణాలయానికి ₹1,00,000 విరాళం ఇచ్చారు. ఈనాడు నిజంగా మనకు పర్వదినం. అనాథ బాలబాలికల పట్ల శ్రీ రాజా వారు చూపుతున్న అభిమానానికి అంజలి ఘటిస్తూ మన శరణాలయ చిహ్నమైన శారదా విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ గారి చేతి మీదుగా వారికి అందజేస్తున్నాం. ఇప్పుడు శ్రీ రాజా గారి గౌరవార్థం ఏర్పాటు చేసిన సంగీత రూపకం ప్రారంభమవుతుంది. బోనులో నుండి బయటపడ్డ సింహానికి కావలసింది పూలదండ కాదు, కసిదీరా నవలడానికింత కండ. ఆ ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. జైలు నుంచి మీకంటే ముందు విడుదలైనందుకు ప్రతి క్షణం సద్వినియోగం చేసుకున్నాను. పగ తీర్చుకోవడానికి కావలసిన ప్లాన్ పకడ్బందీగా సిద్ధం చేశాను. ఒరే రాజు, ఈ దెబ్బతో నీ చాప్టర్ క్లోజ్. మా మంచి వంశీ అన్ని జ్ఞాపకన్నాయిగా. ఓ నంబర్ 1 మమ్మీ చెప్పిన మాట వినాలి. నంబర్ 2 మమ్మీ పెట్టింది తినాలి. నంబర్ 3 మమ్మీ తోట ఆడుకోవాలి. నంబర్ 4 మమ్మీ దగ్గర పడుకోవాలి. చాలు బాబు, ఇక నాకేమీ అక్కర్లేదు. ఉండు, నీకు ఒక మంచిగా చెప్తాను. అనగనగా ఒక ఊరు, ఆ ఊరి పక్కనే పెద్ద ఏరు. మమ్మీ మమ్మీ నాకు నిద్ర వస్తుంది మమ్మీ. హైతరా పడుకుందిగా. చిరునవ్వే అందము చిన్ని నాన్నకు, నా కోరిక నెరవేరింది ఇన్ని నాళ్లకు. తల్లి బిడ్డ అంటే అలా ఉండాలి. హే రూపా, ఎప్పుడొచ్చి అవతారించి నుంచి? అరే వీడు కాస్త ఎరపడ్డాడే. ఎరా, నీకు రోజు ఇన్ని చాక్లెట్స్ ఇస్తాను. మా వంశీతో ఆడుకుంటూ ఇక్కడ ఉండిపోతావా? వీడా? అమ్మ బాబోయ్, నన్ను వదిలి ఉండడమే. వంశీ కూడా అంతే రూపా, మమ్మీ మమ్మీ అంటూ ఒక్క క్షణం వదలడు. నేను చెప్పింది వినడం, నేను పెట్టింది తినడం ఈ మధ్య బాగా అలవాటైపోయింది. అలా నిద్రపోతున్నాడా? మెలుకొచ్చినా సరే నేను వెళ్ళి ముద్దిస్తే కానీ లేవడు. అయితే అనుకున్న సాధించావన్నమాట. మాటలతో సాధించానా? పడ్డ అవస్థలు అన్నీ ఇన్ని కాదు. యశోదమ్మ అలా కోపంతో చెయ్యెత్తగానే చిన్న కృష్ణుడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? బుంగమూతి పెట్టి దొంగ భయం నటిస్తూ అమ్మ వంక అదోలా చూశాడు. అదోలా అంటే? అదే, నా కోపం వచ్చినప్పుడు నువ్వు చూస్తావే ఇలాగా. సరిగ్గా అలానే చూశాడు. అంతే, యశోదమ్మ కోపం మంచులా కరిగిపోయింది. ఏమిటో బలే బలే. కృష్ణుడు బలవలే, కృష్ణుడికి యశోద బలవలే. అంతేకాని కన్న తల్లి దేవకి బలే బలే కాదనమాట. ఏమో నాకేం తెలుసు? అవును పాప, నీకేం తెలుసు. నా దగ్గర చిలక పలుకులు పలకడం మాత్రం బాగా తెలుసు. నన్ను అమాయకులు అన్ని చేసి పిల్లలన్న తర్వాత అలా చేయడం సహజం. అంత మాత్రానికి ఇలా చేసేసుకోవడం మంచి పద్ధతి కాదు. వీడికే అనుకున్నాను, నాకు కూడా పాఠాలు చెప్తున్నావే. మన్నించండి, నా ఉద్దేశం అది కాదు. నేను కోరుకున్నదల్లా ఒకటి తెలుసు, బాబు నీ సొంతం కావాలి, అంతేగా. లేకపోతే ఏమిటి? కన్న తల్లిని
నా మీద లేని ప్రేమ వీడికి నీ మీద ఎలా పుట్టుకొచ్చింది? ఆడుకోవడానికి నువ్వు కావాలి, అన్నం తినడానికి నువ్వు కావాలి, కాకమ్మ కబుర్లకు కథ చెప్పేందుకు అన్నింటికీ నువ్వే కావాలి. ఇక నేనది బ్రతకడం. అమ్మయ్య, మీరు ఇంత బాధ ఉందని ఎందుకుండదు? బిడ్డ ముద్దు ముచ్చట స్వయంగా చూసుకోవాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. నీ మూలంగా నాకు ప్రాప్త లేకుండా పోయింది. క్షమించారమ్మయ్య, ఎందుకో తెలీదు, బాబు పుట్టగానే నన్ను ఆకట్టుకున్నాడు. జీవితంలో పోగొట్టుకున్నదన్నా బాబులో చూసుకుంటూ మనసు నిండా బాబునే నింపుకున్నాను. మైకుల్లో కన్న తల్లి కడుపు తీపిని గుర్తించలేకపోయాను. నోర్మి, కడుపు తీపిని గురించి మాట్లాడే అర్హత నీకెక్కడుంది? దీపా, ఏమిటా మాటలు? మాటలు కాదు, ఇప్పటికే నా కళ్ళు తెరవబట్టి సరిపోయింది. లేకపోతే కొన్నాళ్లకు వీడితో పాటు వీళ్ళ నాన్న కూడా నాకు దూరం కావడం ఖాయం. ఇప్పటికే నా కళ్ళు తెరవబట్టి సరిపోయింది. లేకపోతే కొన్నాళ్లకు వీడితో పాటు వీళ్ళ నాన్న కూడా నాకు దూరం కావడం ఖాయం. వీడితో పాటు వీళ్ళ నాన్న కూడా నాకు దూరం కావడం ఖాయం. వీళ్ళ నాన్న కూడా నాకు దూరం కావడం ఖాయం. అమ్మా, 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 అమ్మా.